బాలీవుడ్ నటి కాదంబరి జిత్వాని వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు వారిద్దరి భేటీ వెనక కారణం ఏంటి, వారిద్దరికీ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో ములాఖత్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి, మా ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది, అందుకే నేను కలవడానికి వెళ్ళా అంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరి భేటీ ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారింది. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఉండవల్లి అరుణ్ కుమార్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వారిద్దరి భేటీకి కారణం ఏంటి అనేది నిజంగా ఉత్కంఠను రేపుతున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మంచి ట్రాన్స్లేటర్, అనువాదకుడైన. గతంలో రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రసంగాలు అవన్నీ హిందీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి మంచి ట్రాన్స్లేటర్. అంటే మధ్యవర్తిత్వం అనేది పదాన్ని అనుకోవచ్చు కూడా ఒక ట్రాన్స్లేటర్. మంచి వక్త అంటారు. మంచి వక్త, అనర్గళంగా మాట్లాడగలరు, భాషల మీద పట్టుంది. రాజకీయాలు కొంచెం రాజకీయాలు దూరంగా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే. ఉన్నా కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతోటే పండిట్ జీ అని అందంగా పిలిపించుకుంటూ ఉంటారు. అంటే మేధావి కాబట్టి మేధావర్గంగా నాయకుడిగా. తర్వాత ఆయన గురించి మనం ఎక్కువగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మార్గదర్శి మీద అప్పట్లో వేసినటువంటి కేసు విషయంలో ఆయన పోరాడిన తీరుని బట్టి కొన్ని విమర్శలు ఉంటే కొంచెం అది ఉంటుంది, కానీ అనేక మందికి అనుమానాలు కూడా ఉండేవి అప్పుడు. సరే, ఆ విషయం మీద పోరాడిన వ్యక్తిగా జనాలకి కొంచెం బాగా తెలిసిన వ్యక్తి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని, ఆ కుటుంబానికి చక్కటి ఆత్మీయ బంధువు. సరే, ఇప్పుడైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసి, సరే వ్యక్తిగతంగా కలిశాను, నా కుటుంబానికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అతను ఎప్పటి నుంచో పరిచయాలు కాబట్టి వెళ్ళి కలిశాను అని చెప్పడం అనేది మనకు అందరికీ బయట తెలిసిన విషయం. మరి నిజంగా కూడా లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేసిన విషయం ఏంటో అందరికీ తెలిసిన విషయమే. ఎంత మన వ్యక్తి అయినా కూడా ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేస్తే మనం దూరం పెట్టేస్తాం. ఆడ మన బంధువు, మన స్నేహితుడు అని పలకరించాం కూడా. అయినా కూడా అతను చేసిన మరి విషయంలో ఎక్కడన్నా మంచి ఎక్కడ కనపడిందేమో. మరి ముంబై నటిని తీసుకొచ్చి 40 రోజులు ఇక్కడ ఏ విధంగా బంధించారో, ఏ విధంగా ఆమెను హింసించారో ప్రపంచానికి అంతగా తెలుసు. ఆ తర్వాత ఆ అమ్మాయిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బ్యాడ్ లేడీ అని సంబోధించడం కూడా తెలుసు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దృష్టిలో ఆ అమ్మాయి బ్యాడ్ లేడీ, జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బాయ్. ఇప్పుడు అదే విధంగా ఈయనకు కూడా ఉండుండొచ్చు, ఎక్కడో కన్సర్న్ ఉంటుంది కదండి. అయితే నేనేమంటానంటే, మొత్తానికి ఈయన ప్రస్థానం అంతా కూడా చెప్పుకోవాలి మనం. సార్ అని అంటుంది, ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఎందుకు ప్రత్యేకించి పలకరించారో, దానికి వెనకాల ఎవరిదైనా ఆర్డర్స్ ఉన్నాయో, ఆర్డర్స్ మీరు ఫాలో చేస్తున్నారో, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు మధ్యవర్తిత్వం ఏమైనా వహిస్తున్నారో, ట్రాన్స్లేషన్స్ ఏమైనా చేస్తారో. అంటే అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవడం రాజకీయ చర్చకి అయితే దారితీసింది. అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఒక రాయభారిగానే ఇప్పుడు ఉండవల్లి గారు జైల్లోకి వెళ్ళి పిఎస్ఆర్ గారిని కలిసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? అంటే అయ్యుండొచ్చు. ఎందుకంటే అతను ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టు వైఎస్ఆర్ కుటుంబ ఫ్యామిలీకి ఆత్మీయ బంధువు. మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా, రాజశేఖర రెడ్డి స్నేహితుడిగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన కొంచెం కన్సర్న్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, కొంచెం అభిమానం ఉంది. సరే, ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఏం చేస్తారంటే ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ వ్యతిరేకత లేకుండా ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ఉపయోగించుకుని ఉండొచ్చు. నేను అంటుంది, వెళ్ళి మాట్లాడా, ఇంకేమన్నా మాట్లాడా, ఏమన్నా చెప్పమంటే చెప్పాడు. ఎందుకంటే నాకు తెలియదు, గుర్తులేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అటువంటి ఏమైనా గుర్తు చేసేలా చేస్తున్నారా ఏంటో మనకు తెలియదు. కాకపోతే ఖచ్చితంగా ఒక మాజీ ఎంపీగా ఒక జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి వచ్చాడంటే వ్యక్తిగతమని ఎవరు అనుకోరు.
ఎందుకంటే ఆయన వ్యవహార శైలిగా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎందుకంటే మార్గదర్శి చూద్దాం, ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద, ఆ చిట్ ఫండ్స్ సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా ఒకటి కూడా కేసు వేసిన దాఖలాలు లేవు. మాకు అన్యాయం చేసింది ఈనాడు సంస్థ, మార్గదర్శి సంస్థానికి లేదు. కానీ ఈయన ఆ కేసు విషయాన్ని మంచి విపరీతమైన పోరాటం చేశాడు. అదే ప్యారలల్గా రాష్ట్రంలో దాదాపు 20 లక్షల కుటుంబాల మీద భారం పడినటువంటి అగ్రిగోల్డ్ గొడవ కూడా జరుగుతుంది పక్కన. అగ్రిగోల్డ్ ఎంత ఇప్పటికీ ఇంకా సమస్య పరిష్కారం కాల. 20 లక్షల మంది మీద ప్రభావం చూపించినటువంటిది. అవును. అటువంటి విషయం మీద మా తరపున మీరు మాట్లాడండి అని అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్తే ఆ విషయంలో కనీసం స్పందించలేదు ఆయన. మరి ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి రాష్ట్రం గురించో ఏదో చెప్తా ఉంటాడు కదైనా, మరి అగ్రిగోల్డ్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయాడైనా? అది బహిరంగంగా జరిగింది కదా. అంటే మీరు ఎన్ని డాట్స్ అన్ని పెట్టుకుంటే మీకు ఫ్రేమ్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మార్గదర్శి గురించి, అగ్రిగోల్డ్ గురించి, లేకపోతేనేమో పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి, ఈ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్రేమ్ చేసుకుంటే ఆ బంధం ఏంటో మీకు తెలుస్తుంది. మామూలుగాను అంటే నాకు వ్యక్తిగతంగా 2-3 సార్లు మాట్లాడినా తప్ప అక్కడ స్థానికులు కొంతమంది అందరూ కూడా ఉండవల్లి ఉరఫ్ ఓసరవల్లి అంటారు. ఓకే, ఉండవల్లి ఉరఫ్ ఓసరవల్లి అంటారు. మరి ఎందుకంటారో నాకు తెలీదు. కాకపోతే చక్కగా భాష మీద పట్టు ఉంది కాబట్టి ప్రెస్ మీట్లు పెడతా, ఆయన తెలిసిన సమాచారం అంతా ప్రజలకి మెదడులోకి ఎక్కిస్తా, అప్పుడప్పుడు పూలతో కొడతాడు, అప్పుడప్పుడు తలుపు చెక్కలతో కొడతా అంటారు కదా. తమలపాకులతో కొట్టిన లేదా తలుపు చెక్కలతో కొట్టి ఇప్పుడు ఏదేంతో కొడతాడో ఎవరికి అర్థం కాదు. ఈ విషయం చేసుకుంటూ ఉంటాడు. నేను ఇందాక చెప్పినట్టు పండిట్జీ అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఈ రోజున ఎందుకు చెప్తున్నాను, అందరికి ఆలోచిస్తే ఒక్కసారి ఈ డాట్స్ అన్నీ చేస్తే ఒక ఫ్రేమ్ వస్తుంది. మీరు అన్నారు కదా చాలామంది, మీరంట కదా చాలామంది అనుకోవడం ఏంటంటే దీని వెనక తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ ఉంటాయి. ఆ ఆర్డర్స్ కాదంబరి జత్వానీ కేసులో ఒకవేళ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కనుక అప్రూవర్గా మారితే అది తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూ ఆ కేసు తిరిగేటువంటి అవకాశం ఉందని భావించే ఇప్పుడు రాజీ కుదిర్చేందుకు వెళ్ళారంట. అలా కాదండి కృష్ణ గారు, ఇదని కాదు. లిక్కర్ స్కామ్ చూసుకోండి, చివరిదాకా ధనంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి దాకా వచ్చింది. హూ ఇస్ నెక్స్ట్ అంటే వాళ్ళందరికీ తెలుసు. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం బాగా తెలుసు. అందుకని ఏదైనా చెప్తారు కానీ ఆ పేరు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇది అనుకో కనీసం 6 నెలలో 7 నెలలో లేకపోతే సంవత్సరమో జైలు జీవితం అనుభవించి బయట రావచ్చు. అదే అప్రూవర్గా మరి ఆ పేరు చెప్పారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భుజం మీద చేసి బాత్రూమ్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏమవుద్దో వాళ్ళ భవిష్యత్తు ఏమవుద్దో వాళ్ళకి తెలుసు. అదే ఇప్పుడు ఆ స్క్రిప్ట్, ఆ బాత్రూమ్ స్క్రిప్ట్ ఏమన్నా మరి ఉండవల్లి గారు పట్టుకొచ్చి పిఎస్ఆర్ ఆంజనేయ గారికి చెప్పుండొచ్చు. ఓకే, ఏంటంది అంటే రాజీ కుదిరించుకునే ప్రయత్నమా లేదంటే మీరు చెప్పినట్లుగా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం? ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనమే ఊహాజనితం ఇదంతా, మనం అక్కడ లేవు. ఓకే, కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఆ వ్యక్తుల మనస్తత్వాలను బట్టి మనం కొంత ఊహాజనితంగా చెప్పడం మనకే. నిజాలు ఏంటంటే మనకు తెలియదు. ఆయన నిజంగా వ్యక్తిగతంగా బంధుత్వం ఉందో, గతంలో ఆయన ఐపీఎస్గా పనిచేసినప్పుడు మరి ఈ కుటుంబం ఆ కుటుంబానికి ఏమన్నా దగ్గర సంబంధాలు ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. ఇదంతా ఏమవుతుందంటే ఊహాజనితం. కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, గతంలో జరిగినటువంటి మార్గదర్శి, లేకపోతేనేమో అగ్రిగోల్డ్, ఈ ఇష్యూస్ అన్నిటి చూస్తే మనకి ఒక ఫ్రేమ్ వస్తుంది. అందుకని మామూలుగానే ట్రాన్స్లేటర్ కదా, ఆ ట్రాన్స్లేషను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని అద్భుతంగా పిఎస్ఆర్ ఆంజనేయ గారికి అర్థమయ్యే రీతిలో ఈయన ట్రాన్స్లేట్ చెప్పండొచ్చు. ఎందుకంటే మంచి ఆరేటర్ కదా ఈయన, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని కొంచెం ఫ్రేమ్ చెప్పుండొచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులకి. అందుకని అంటే ఏదేమైనా మన ఊహాజనితం తప్ప మనకి పూర్తి విషయాలు అయితే తెలీదు. మళ్ళీ ఈ విషయం మీద కూడా ఇప్పుడు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇంకో ప్రెస్ మీట్ పెట్టినా వివరణ ఇచ్చినా మనం ఆశ్చర్యపోకర్లొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ అంటే నలుగురు వింటారు. కొంచెం భాష మీద పట్టున్న వ్యక్తి, మేధావి, మాజీ ఎంపీ అనేటువంటి ఏదో గౌరవంగాను, పక్కన ఒక వ్యక్తి ఉంటాడు ఎప్పుడు శుభ్రంగా కలర్ వేసుకుని మీసాలు ఉన్నటువంటి వ్యక్తి పక్కన కూర్చుంటాడు. ఆ మనిషి మారలే, ఆ పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్తా ఉంటాడు. సరే నేనన్నా మాటలు కాదండి, ఉండవల్లి వర్సెస్ ఓసరవల్లి అన్నది ఆ పరిసర ప్రాంతాలు, నేను గోదావరి జిల్లాలో కాబట్టి మనకు తెలిసిన సమాచారం. ఓకే, ఆయన ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ మాటలో సరే కొంత అంతరార్థాలు ఉంటాయి. దాన్ని ఏమంటారు,
లోటు లోపల వేరేగా ఉంటుంది ఉమ్, అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దాని సందర్భంగా నేను చెప్పాను. ఏదేమైనా నేను అనుకోవడం మాత్రం ఫైనల్గా ఉమ్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఒక పిక్చర్ చూపించుంటాడు ఉండవల్లి గారు. ఆ Okay. పిక్చర్ ఏంటన్నదో మనకు తెలియదు, ప్రజలకు ఊహాజనితంగా వదిలేయాలి అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.